హలో వెల్కమ్ టు మారీ ట్రాక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం విజయవాడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఇంకా నలుగురు రావాలా. ఇంకా నలుగురు వచ్చారంటే ఇంకా మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్లోంచి అయితే బయటకు వస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దుర్గమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. మనం రైట్ తీసుకొని చెన్నై టు కలకత్తా హైవే అయితే ఎక్కాలి. మొన్న రీసెంట్గా అంబేద్కర్ విగ్రహం అయితే కట్టారు కదా, అదిగో చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మనం హైవేకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే నేరుగా నెల్లూరు చెన్నై అయితే వెళ్ళిపోతుంది. మనం లెఫ్ట్ తీసుకొని బెంచ్ సర్కిల్ మీదుగా అన్నవరంకి అయితే వెళ్తున్నాము. రీసెంట్గా కట్టిన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్. విజయవాడ అంత టౌన్లో ట్రాఫిక్ లేదు, కానీ అవుట్స్కట్స్లో మాత్రం వేరే లెవెల్ ట్రాఫిక్. ఈ సిగ్నల్ దాటుకున్నామంటే ఇంకా మనకి సిగ్నల్ ఉండదు, ఇంకా ట్రాఫిక్ ఉండదు, ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. గన్నవరం సెంట్రల్ అయితే ఉన్నాము. గన్నవరం యువతల రైట్లో ఎయిర్పోర్ట్ వస్తుంది. ఫ్లైట్లు ఉంటాయేమో, వీడియో తీద్దామని చెప్పి చూశాను, ఒక ఫ్లైట్ కూడా లేదు. సాంగ్స్ పెడితే సౌండ్ తలనొప్పి అని అంటున్నారు. అందుకే అఖండ సినిమా పెట్టా, మాస్ లెవెల్లో చూస్తున్నారు. ఇది వరకు విజయవాడ టోల్ గేటు దాటిన తర్వాత మామూలుగా డబల్ లైన్ అయితే ఉండేది. చాలా ఇసుగ్గా ఉండేది ఆ లైన్లో, గతుకులు, చాలా పాత రోడ్డు. ఇప్పుడు మాత్రం 6 లైన్ వేసేసారు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ద్వారకా తిరుమల రూట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సర్వీస్ రోడ్డు వస్తుంది. ఆ సర్వీస్ రోడ్డు లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ 16 కిలోమీటర్లు నేరుగా ద్వారకా తిరుమలకి అయితే వెళ్ళిపోతాం. ఇది కూడా బాగానే ఉంది రూటు, 4 లైను. ద్వారకా తిరుమల దగ్గరకి అయితే వచ్చేసాము. గోపురం మాత్రం అవపడుతుంది మనకి. అక్కడ మనకి పార్కింగ్ ఎక్కడో ఏమైతే తెలియదు. ఇంకోటి వచ్చి గుడి క్లోజింగ్ టైం కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు భోజనం ప్రిపేర్ చేసుకోవాలా. ఫస్ట్ గరుడ దేవ ఎంట్రీ అయితే అయింది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఆర్చీ వస్తుంది. మనం ఆర్చీలో స్ట్రైట్కి వెళ్తే కొండ మీదకి వెళ్ళిపోతాము. మనకి పార్కింగ్ కూడా కొండ మీదే ఉంటుందంట. మాకైతే తెలియక మేము నేరుగా గుడి ముందుకు వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ లేదు, వెనక్కి వెళ్ళి కొండ మీదకి వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా రివర్స్ తీసుకొని వెళ్ళి ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళలేదు, ఆర్చి దగ్గరే పక్కనే పార్కింగ్ చేసాం బస్సు. వీళ్ళు ఎట్టో దర్శనం చేసుకొని వచ్చేసారు. వీళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయటం. ఈ ఆనియన్ మొత్తం నేనే కోసింది, ఆనియన్ టమోటా, అటు డ్రైవింగ్, ఇటు వీళ్ళకి హెల్పింగ్గా. ఇప్పుడు వచ్చేసి మామిడికాయ పప్పు, తర్వాత అప్పడాలు, ఇంకా పెరుగు, రసం. ఇప్పుడు భోజనం అయితే ఇది ఈ పూట టైం టేబుల్. ఇంకా తినేసి ఇంకా నేరుగా అన్నవరం అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది మన జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మిడిమాలంగా రాజమండ్రికి వచ్చాము. 4టి నలుగురిని. మా నోళ్ళు ద్వారకా తిరుమలలో భోజనం చేసుకొని పడుకొని దగ్గర అన్నవరం దగ్గరికి రాగానే టీకి అయితే ఆపాను. ఆ టీ తాగి మంచి ఊపి మీద చూడండి ఏ విధంగా డ్యాన్స్ చేసుకుంటున్నారో. ఎంతైనా కానీ మనకి ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా అప్పుడప్పుడు ఈ మాత్రం చిల్ అవ్వకపోతే ఆ లైఫ్ వేస్ట్. ఫ్రెండ్స్, అన్నవరం పార్కింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా టూరిస్ట్ బస్సులు అయితే వచ్చున్నాయి. సీజన్ కదా, అందరు నిద్రపోతున్నారు. శుభోదయం మై డియర్ మిత్రులారా. ఇప్పుడే మనం వచ్చేసి అన్నవరం వచ్చేసాము. రాత్రి 3 గంటలకు వచ్చేసాము అన్నవరం. కళ్ళు చూసారు కదా, ఏం లేవు. వాడు ఏమన్నా ఆపి అక్కడికి ఎక్కడైనా షాప్ ఎత్తుకుంటా పోయి ఒక షాంపూ, ఒక బ్రష్, ఒక సబ్బు, ఒక బట్టల సబ్బు. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వర్షం మాత్రం హైలైట్గా పడుతూ ఉంది. మామూలుగా లేదు వర్షం.
నెల్లూరులో మాత్రం ఎండ చించేస్తుంటది, ఇక్కడ మాత్రం వర్షం హైలైట్గా. ఆ రోడ్డు అవతల షాప్ ఒకటి కనపడుతుంది పద్ధతిగా, ఆడపోయి ఒక షాంపూ ఒక బ్రష్ కొనుక్కుందాం. కట్ చేస్తే కొండ మీద పోయే దారి, నెల్లూరు నుంచి వచ్చే దారి, వైజాగ్ పోయే దారి. మొత్తానికి ఒక బ్రష్, ఒక టంగ్ క్లీనర్, ఒక పేస్ట్, ఒక సోప్ అయితే కొనుక్కున్నాం. స్నానం చేయడం లేటు. ఫ్రెండ్స్, కొండ మీదకి పోయే బస్సు 10 రూపాయలు టికెట్, ఫ్రీ అయితే కాదు. తిరుపతిలో ఫ్రీ బస్సు ఇది, ఏడు కూడా ఫ్రీ అయితే కాదు, 10 రూపాయలు ఛార్జెస్ పడతాయి. ఇంకో పార్కింగు 10 నిమిషాలకు ఒక బస్సు ఉందా పక్కనే. పార్కింగ్ వెళ్ళి ఆ పక్కనే స్నానం చేసేదానికి కుళాయిలు అయితే ఉన్నాయి, స్నానం చేసేద్దాం. మామూలుగా అయితే రాలా, టూరిస్టులు వేరే లెవెల్ వచ్చారు. అక్కడ ఉన్నాయి టాయిలెట్స్, అక్కడికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోదాం. మా వాళ్ళు కాఫీ, టిఫిను, మధ్యాహ్నానికి భోజనం మొత్తం అయితే ప్రిపేర్ చేశారు. నైట్ మనం అన్నవరంకి వచ్చి 2:40కి అయితే వచ్చాము. వీళ్ళు 3 గంటల నుంచి స్టార్ట్ చేశారు వర్క్. మొత్తం రెడీ అయిపోయి ఇప్పుడు దాకా పడుకో ఉన్నాను. నైట్ అంతా వచ్చాం కదా, జర్నీ చేశాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చి వీళ్ళైతే దర్శనానికి వెళ్ళిపోయారు, దర్శనం చేసుకున్నారు. నేను వెళ్ళి రెడీ అయ్యి టిఫిన్ చేసే లోపలికి రెడీ అయ్యి వచ్చేసి నేను కూడా టిఫిన్ చేసి బయలుదేరితే నెక్స్ట్ వచ్చి ఇంకా సింహాచలం. ఇప్పుడు మన టిఫిన్ వచ్చి పప్పు పొంగలి, పప్పు పొంగల్లోకి టమోటా పచ్చడి అంట. అది నీళ్ళుగా ఉంది, అయినా కానీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, సూపరు. అన్నవరం నుంచి సింహాచలంకి అయితే మనం బయలుదేరిపోయాము. ఈ మధ్యలో డ్యాన్స్ ప్రోగ్రాము, డీజే సాంగ్స్ మామూలుగా లేవు. పప్పు పొంగలకు పోపుతుంది. ఫ్రెండ్స్, నేను పడుకున్న దానివల్ల ఏంటంటే లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకోటి ఏంటంటే ప్రతి గుడి దాకే చూపిస్తారు, నేను గుడి అయితే చూపించలేను. కొన్ని ఏంటంటే మనం కారుకి పోవాల్సి వస్తుంది, కొన్ని దూరంగా ఉంటాయి. మనం అన్నకాడకల్లా మనం బస్సు వేసుకొని అయితే పోలేము. మనకున్న టైంలో ఇటు వీడియోలు కొట్టుకోవాలి, సగం నిద్రపోవాలి. పైకి అయితే బస్సులు వెళ్తున్నాయి, నడిచెళ్ళే మార్గం ఉంది. మన వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.